బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ విచారణ 2.5 గంటల నుంచి కొనసాగుతుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రైట్, ఇక ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ని ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక కేటీఆర్ విచారణ ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికి సుమారు 2.5 గంటల నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఈడీ అధికారుల ఆఫీస్ దగ్గర కూడా మనం ఇప్పటికే విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసుల భారీ బందోబస్తు నడుమ కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే కార్యకర్తలు అక్కడ కొంత హడావిడి చేసి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొల్పిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే విచారణకు సంబంధించి అటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారంగా చేసుకుని కూడా అటు ఈడీ అధికారులు కేటీఆర్ ని విచారిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. మరి కేటీఆర్ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారా, దాటవేస్తున్నారా, పొంతనలేని సమాధానాలు చెప్తున్నారా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సిందే. రైట్, ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం కూడా చూస్తున్నాం. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన విజువల్స్ చూస్తున్నాం. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సుమారు 200 మంది పోలీసులు కూడా ఈడీ ఆఫీస్ దగ్గర మోహరించారు. అయితే గతంలో కూడా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవ్వాల్సిన ప్రక్రియను కూడా మనం చూసాం. ఏసీబీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. బట్ అప్పుడు లేని ఈ ఉద్రిక్త వాతావరణం ఈసారి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారనే విషయాలు కూడా తెలియాల్సింది. ఇప్పటికే అటు కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేటీఆర్ ఈ కేసుకి సంబంధించి కేసీఆర్ ఇంటికి పిలిపించుకుని అన్ని డీటెయిల్స్ అడిగిన కోణం కూడా మనకు తెలుసు. ఇంకా అందులో భాగంగానే ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలని రెచ్చగొట్టి ఈ రోజు విచారణకు హాజరైన కేటీఆర్ వాళ్ళని అక్కడికి తీసుకురావడం కానీ అక్కడికి రమ్మని చెప్పడం కానీ టైం డీటెయిల్స్ అన్ని చెప్పి ఈ విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి చూడాలి ఈడీ విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది కూడా తెలియాల్సింది. ఇప్పుడు ఈడీ విచారణ అయితే సుమారు 2.5 గంటల పాటు కొనసాగుతుంది. ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుందనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. ఎందుకంటే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ చేస్తున్న క్రమంలో సుమారు 30 నుంచి 40 క్వశ్చన్స్ కూడా ఈడీ అధికారులు కేటీఆర్ని అడిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఈడీ విచారణ తర్వాత మరి కేటీఆర్ని మరోసారి విచారణకు పిలుస్తారా, లేదంటే తదుపరి చర్యలు ఈడీ అధికారులు ఏ విధంగా తీసుకొని ఉన్నారనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. అయితే ఈ కార్ రేస్కి సంబంధించి ఒక పక్కన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు కేటీఆర్. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. అయితే ఆ పిటిషన్కి సంబంధించి కూడా కేటీఆర్కి చుక్కెదిరైందని కూడా అనుకోవచ్చు. క్వాష్ పిటిషన్ కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత మరి ఎటువంటి చర్యలు ఉండనున్నాయి, ఎందుకంటే క్వాష్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్న తరుణంలో ఏ విధంగా కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు అనే విషయాలు కూడా తెలియాల్సింది. కేటీఆర్కి సంబంధించి ఈడీ అధికారులు ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నారో దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, సుమారు 2.5 గంటల పాటు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి కేటీఆర్ సమాధానం చెప్తున్నారా, అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉదయం 10:30కి ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్కి 10 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చి తర్వాత విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తుంది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోనే కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్తో పాటు కేటీఆర్ న్యాయవాది కూడా అలో చేయడం జరిగింది. ఆయన విచారణ రూమ్కి వెళ్లకుండా ఈడీ కార్యాలయంలో లోపటి వరకు అనుమతించడం జరిగింది. ఒకవేళ కేటీఆర్కి లీగల్గా ఎలాంటి సలహాలు కావాలన్నా ఆ అడ్వకేట్ని అడిగి మళ్ళీ లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకోసమే కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాదిని కూడా అలో చేశారని చెప్పేసి కేటీఆర్ లీగల్ టీం చెప్తున్నారు బయట ఉన్నవారు. కానీ సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈడీ మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి బదిలీ అయిన
బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈడీ విచారణలో కేటీఆర్ అనేక జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫార్ములా కంపెనీ ఏదైతే లండన్కి సంబంధించి కంపెనీ ఉందో ఆ కంపెనీకి నిధులు బదలాయించే సమయంలో ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, ప్రజాధనాన్ని ఆ కంపెనీకి ఎందుకు బదలాయించడం జరిగింది, ప్రభుత్వ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్బీఐ రూల్స్ కూడా పాటించకుండా నిధులు మళ్లింపుపై ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఫెమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఫార్ములాకు సంబంధించిన కేసులో దర్యాప్తు స్పీడ్ పెంచాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఏసీబీ ముగ్గురిని కూడా విచారించింది. ఈడీ విచారణకి మొదటిసారి కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా 7వ తేదీనే ఆయన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ హాజరవుతాను, డేట్ ఇవ్వమని ఈడీ అధికారులను అడిగితే ఈరోజు రావాలని చెప్పారు. ఈరోజు కేటీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. కేటీఆర్ వచ్చిన సమయంలో ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడ నినాదాలకు దిగి కొంచెం నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు వారందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి గోషమహల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ నిరసన తెలపడానికి అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు మరికొంతమందికి నచ్చజెప్పి ఇక్కడ నుంచి పంపివేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల 200 మీటర్ల వరకు కూడా దాదాపు 400-500 మంది పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతని పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీబీ కార్యాలయంలో విచారణ అనంతరం ఆయన ర్యాలీగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళిన సందర్భంలో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అవన్నీ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ర్యాలీలు తీయడానికి అనుమతి లేదు, నేరుగా కేటీఆర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా పోలీసులు సూచన చేసినట్టు తెలుస్తుంది. కానీ ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు ఇప్పుడు కేటీఆర్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో అసలు అవినీతే లేదు అంటూ కేటీఆర్ కొట్టిపడేస్తున్నారు. కానీ కోర్టులు ఈ విచారణ జరిగితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి కేటీఆర్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇటు హైకోర్టులో కూడా కొట్టివేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి కేటీఆర్ ఈ కేసును ఎదుర్కోవాల్సిందే, విచారణ బృందానికి సహకరించాల్సిందే. దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలిసాయి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లోనే కేసు నమోదైన మరుసటి రోజే హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితుడిగా ఉన్న కేటీఆర్కు అనేక రెమెడీలు ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టులో యాంటిసిపేట్ బెయిల్ వేయచ్చు, వాటికి సంబంధించి అనేక లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ అలా కాకుండా కేసునే క్వాష్ చేయాలని ఎలా కోర్టుకు వస్తారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఆ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఆధారాలు సేకరించినాయి. ఈ కేసులో విషయం ఉంది కాబట్టి విచారణలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందాలకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్కి ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టివేయమని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆయన పిటిషన్నే డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో ఇక కేటీఆర్ ఈ విచారణ ఎదుర్కోవాల్సిందే. గతంలో ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్ళాలన్న సమయంలో అడ్వకేట్ ఉంటేనే నేను విచారణకు వస్తాను, లేదంటే రాను అని చెప్పేసి ఒకసారి రిటర్న్ వెళ్ళాడు. మళ్ళీ హైకోర్టు అనుమతి తీసుకొని ఆ న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరు. కానీ విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించమని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఆయనని చూసే విధంగా, విజిబుల్ ఉండే విధంగా మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సీనియర్ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావుని పంపించడం అలో చేసింది. ఆయనని గ్లాస్ బయట నుండి చూసే విధంగా హైకోర్టు అప్పుడు గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈడీ కార్యాలయానికి కూడా న్యాయవాదితోనే కేటీఆర్ రావడం జరిగింది. ఇందులో ఉన్న A2, A3 అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా వాళ్ళు వ్యక్తిగతంగానే విచారణకు హాజరయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం విచారణ సందర్భంలో న్యాయవాది ఉంటేనే విచారణకు వెళ్తానని చెప్తున్నారు. న్యాయవాదిని ఇక్కడ కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ లోపలికి అలో చేశారా లేదా అనేది తెలియదు. ఏదైతే విచారణ గదిలో కేటీఆర్ని మాత్రమే ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అనేక ప్రశ్నలు ఇక్కడ, ఎందుకంటే ఆర్బీఐకి సంబంధించిన గైడ్లైన్స్ ఎందుకు పాటించలేదు, హెచ్ఎండిఏకి సంబంధించిన ప్రజాధనాన్ని ఎందుకు అలా విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ట్రాన్స్ఫర్ చేసిన సమయంలో ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన రూల్స్ ప్రకారం బిజినెస్ రూల్స్ కానీ ఎందుకు పాటించలేదనే దానిపై కూడా ఈడీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసులో అవినీతియే జరగలేదన్నప్పుడు
ఆ కేసు ఎదుర్కొంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ కేసులో అవినీతి జరగలేదు, అసలు ఎక్కడ డబ్బులు బదలాయించలేదు, కంపెనీకే డబ్బులు వెళ్ళినాయి, డబ్బులు అక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు తప్ప రూల్స్ గురించి మాట్లాడట్లేడు. నేను ఆదేశిస్తేనే ఆ అధికారులు కూడా అమౌంట్ బదిలీ చేశారని చెప్పేసి కూడా ఆయన స్వయంగా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కంపెనీకి తప్పుకున్న తర్వాత డబ్బులు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది, హెచ్ఎండిఏని స్పాన్సర్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇందులో గ్రీన్కో సంస్థ నుంచి మొదట స్పాన్సర్గా వచ్చారు, వాళ్ళు నష్టాలు వచ్చాయని చెప్పేసి ఏదైతే 10వ సెషన్కి సంబంధించిన రేసింగ్లో వారు తప్పుకోవడం జరిగింది. మేము ఇక స్పాన్సర్షిప్ ఇవ్వము అని చెప్పేసి విత్డ్రా అయ్యారు. కానీ అగ్రిమెంట్లో అగ్రిమెంట్లో ఎలాంటి రూల్స్ పాటించాలని పెట్టుకున్నారు? ఆ అగ్రిమెంట్లో ఒకవేళ స్పాన్సర్ విత్డ్రా అయితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై కూడా ఏసీబీ విచారించింది. ఎందుకంటే స్పాన్సర్గా ముందుకు వచ్చిన తర్వాత మధ్యలో ఎందుకు విత్డ్రా అయ్యారు, నష్టాలు వచ్చినాయని చెప్పేసి గ్రీన్కో కంపెనీ చెప్తుంటే కేటీఆర్ మాత్రం 700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ప్రభుత్వానికి అని హైదరాబాద్కి అని చెప్తున్నారు. కానీ అక్కడ ఎలాంటి పెట్టుబడులు రాలేవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకి ఆయనకి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మరొక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. దాదాపు సాయంత్రం 7:30 వరకు కూడా కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. కేటీఆర్ని ఈడీ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు రావడంతో వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది. ఎవరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈడీ ఆఫీస్ వద్ద ఉండొద్దని చెప్పేసి పోలీసులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇప్పటికే చూస్తున్నాం